వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ శాసనసభ్యులు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతిని స్థానిక రామలింగేశ్వరపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ గౌరీశంకర్ అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ప్రజల కోసం పుట్టిన మనిషిని, ఆయన జీవితం అంతా కూడా ప్రజాసేవలో ప్రజల కొరకు నిరంతరం పనిచేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఆయన చనిపోయే వరకు కూడా ప్రజా జీవితంలోనే ఉన్నారని, ఆ రోజున రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన మరణం సంభవించిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో 2 లక్షల పైచిలుక విగ్రహాలు ఉన్నాయంటే ఆ ఏకైక వ్యక్తి వంగవీటి మోహన రంగా అని తెలిపారు. మాజీ శాసనసభ్యులు, దివంగత నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 30వ వర్ధంతి. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహానికి ఈ రోజున స్థానిక నాయకులు, కార్యకర్తలు, రంగాగారి అభిమానులు, పార్టీలకు అతీతంగా మరి ఈ రోజున ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. 37 సంవత్సరాలు అయినా కూడా ఒక వ్యక్తి చనిపోయి ఒక సాధారణ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఎంతమంది చనిపోయినా కూడా మరి వారిని గుర్తుంచుకోరు. కానీ ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో పుట్టి పేద ప్రజలకి వారి యొక్క ఆశయ సాధనకి మరి కృషి చేసి ఎనలేని పేరుగాంచిన వంగవీటి మోహన్ రంగా ఆ రోజునున్న సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల మరి బడుగు బలహీన వర్గాలకి తన వంతు సహాయం చేయాలి, నేనంటూ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు పేద ప్రజలకి తన వంతు సహాయం చేయాలని ఒక సదుద్దేశంతో మరి ఆనాడు నిరాహారదీక్ష పూనుకోవటం, మరి ఆయన అకాల మరణం చెందడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజుకి 36 సంవత్సరాలు అయినా కూడా మనం అందరం కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవ ఆ మరువలేనిదని తెలియజేస్తూ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, మామిడి భక్తుల సుబ్రహ్మణ్యం, గురువు శెట్టి శ్రీనివాస్, బచ్చు శ్రీనివాస్, పోలిశెట్టి సాయి, తోట వంశీకృష్ణ, ఈశ్వర్ కొండూరు, శివయ్య, శ్రీనివాస్, బెల్లపు యశ్వంత్ కుమార్, వై శరత్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా రామలింగేశ్వరపేటలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మీరు గతాన్ని కనుక గుర్తు చేసుకుంటే వంగవీటి మోహన్ రంగా అనే ఒక పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్, ఒక వైబ్రేషన్ని సృష్టించింది. దానికి కారణం పేద ప్రజల కోసం ఏదైతే పట్టాల కోసం ఆయన పోరాటం చేస్తూ ఉండి పేదలకు అండగా నిలబడిన సమయంలో ఆయన ఎట్లా మరణం చెందారు అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతున్నా కానీ నిత్యం ఆయన్ని స్మరిస్తూనే ఉన్నారు అంటే ఆయన పేదల పక్షాన ఎట్లా నిలబడ్డాడు అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆయన వారసత్వాన్ని అట్లానే ఆయన నాయకత్వాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అట్లానే ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము. బుర్రెపాలెం రోడ్లోని రెప్కో హోమ్ ఫైనాన్స్ తెనాలి బ్రాంచ్ ను సంస్థ రీజనల్ మేనేజర్ సెల్వం ప్రారంభించారు. 2018లో స్థాపించిన రెప్కో ఫైనాన్షియర్ బ్రాంచ్ రీమోడల్ చేసి ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా పునఃప్రారంభించారు. తక్కువ వడ్డీ రేటును ఖాతాదారులకు అందిస్తుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ డెవలప్మెంట్ మేనేజర్ చింతా శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో తెనాలి బ్రాంచ్ మేనేజర్ గోవర్ధన్, డిఎస్ఏలు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేము రెప్కో హోమ్ ఫైనాన్స్ వాళ్ళు 2018లో ఇక్కడ హౌసింగ్ లోన్స్ స్టార్ట్ చేశాము. హౌసింగ్ లోన్స్ స్టార్ట్ చేసి మీ దగ్గర నుంచి మాకు మద్దతు మంచిగా ఉంది ఇప్పుడు దాకా. సో రీసెంట్గా మేము ఈ ప్రెమిసెస్ని రెనోవేట్ చేసి కొద్దిగా మంచి సదుపాయాలతో మేము మీ ముందుకు తీసుకొచ్చాము. మేము హౌసింగ్ లోన్స్ మొత్తం కమర్షియల్ పర్పస్, రెసిడెన్షియల్ పర్పస్, మార్టిగేజ్ లోన్స్, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్. సో మీ దగ్గర నుంచి మేము ఇంకొద్దిగా సపోర్ట్ కోరుకుంటున్నాము. వీఆర్ గివింగ్ అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్ విత్ గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ గోవర్ధన్ అని బ్రాంచ్ హెడ్ ఇక్కడ మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. సో మీ మద్దతు వల్ల ఈయన నెంబర్స్ ఎవ్రీ మంత్ మంచిగా చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ లొకేషన్. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి చెప్పిన 11వ విశేషంగా ప్రవచించారు. అదేవిధంగా సకల విద్యా ప్రాప్తికై సామూహిక శ్రీలక్ష్మి హయగ్రీవ పూజ విద్యార్థిని విద్యార్థులచే వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విరూపాక్షం విశ్వరూపాయ నమో నమః. ఓం రాజాధిరాజాయ ప్రసవ్యసాయే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్షి విశ్వప్రియ భరణయితా శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీర్విర్గజేంద్రై మణిగణజై స్థాపిత శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా రాజేశ్వరీంద్రం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నాదా భవంతి. या पृथ्वी कैसो शुक्रास्थान आपश्यक कैसो शुक्रास्थान आपश्यक सोना भवन्तु श्रीयेन पवित्रवतो पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यतः वाव्यान् देवसः पवित्रेण विसर्गणे यमुत्रमास्तिरतु दीर्घमायुगायादास्तम् विपरेतना स्वारुकेन मित्र वरुणा सचे श्री गोविंद श्री महाविष्णु अद्य ब्रह्मणः. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏకాదశి మరియు శ్రీ గురువారం సందర్భంగా విద్యకి చక్కని మంచి రోజని గురువారాన్ని గురువుని ఆరాధించుకునే రోజు అంటారు. గురువు ద్వారా మనకి ప్రకాశిస్తుంది జ్ఞానము. ఆ జ్ఞానానికి మూలమైనటువంటి వాడు సాక్షాత్తు హయగ్రీవ స్వామి, లక్ష్మీ హయగ్రీవ స్వామి. వారికి ఆరాధన మన శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ లోకంలో అందరూ జ్ఞానులు అవ్వాలి. ఆ జ్ఞానంతో పాటు అందరికీ వికాసం కలగాలి. ఆ వికాసాన్ని మనందరం కూడా ఆరాధన చేసుకోగలగాలని మన పెద్దల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. రేపు శుక్రవారం సందర్భంగా సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం ఉంటుంది. అందరికీ ఆహ్వానం, భాగవతోత్తములందరికీ. శనివారం రోజు శ్రీకృష్ణ పూజా కార్యక్రమం ఉంటుంది. కృష్ణుని మన ఆరాధన చేసుకునేటువంటి గొప్ప అవకాశం ఉన్నటువంటి రోజు. ఈ 2 రోజులు విశేషంగా సామూహికమైనటువంటి కార్యక్రమం ఉంటుంది కనుక భాగవతోత్తములందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్కు చెందిన విశ్వ ఎడ్యుకేట్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అబాకస్ పోటీలో స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాల బాలబాలికలు బహుమతులు సాధించారు. సీనియర్ కేటగిరీలో చరిష్మా జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించగా శ్రీ విద్య తృతీయ స్థానం పొందింది. జూనియర్ కేటగిరీలో దుండి కార్తికయ్య ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా విజువలైజేషన్ విభాగంలో షేక్ తబసు ప్రథమ స్థానాన్ని పొందింది. మరో బాలిక తరుణి ఇటీవల న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి అబాకస్ పోటీలో సెకండ్ లెవెల్ జెడ్ కేటగిరీలో తృతీయ స్థానాన్ని సాధించింది. నిర్వాహకులు పంపిన ధ్రువపత్రాలు, జ్ఞాపికలను గురువారం ఉదయం నెహ్రూ నికేతన్లో జరిగిన కార్యక్రమంలో దాసరి మురళీకాంత్ విజేతలకు అందించి అభినందించారు. కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ ఎండి మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన విశ్వ ఎడ్యుటెక్ సంస్థ పర్యవేక్షణలో తమ పాఠశాలలో గత 9 సంవత్సరాలుగా అబాకస్లో శిక్షణ సాగుతుందని తెలిపారు. బాలబాలికలు స్మార్ట్ ఫోన్లను అధికంగా చూడడం వలన సృజనాత్మకత కొరవడుతుందని, మెదడుకు పదును పెట్టే గణితం, పజిల్స్ను నేర్చుకోవడం ద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. ఫస్ట్ ప్రైజ్ ఇన్ జూనియర్ కేటగిరీ ఇన్ అబాకస్ ఇన్ గుంటూరు. There were so many students who participated in the exam. I would like to thank our MD sir for giving these great opportunities. I worked very hard for getting first prize. I participated in Guntur district level competition and I won first prize in that. I won first prize in visualization in senior category. First of all, I would like to thank MD sir and then I would like to thank Viswam EduTech institution for giving this wonderful opportunity. Thank you. My name is Sarani. I am studying third grade. That some of our students who has attended the district level abacus competitions. District level abacus competitions at Guntur, and 4 of our students has won the prizes. So, in district level competitions, there are about 50 schools. Ninchi students attend ayyaru.
Anduro Nehru Niketan is one of them, and out of many students attended there, we got the first prize, district level first prize in 3 different categories. The first one is the district level first prize in the junior category, district level first prize in the senior category, and the district level first prize in visualization. So I hope every one of you are aware of what is this particular visualization. Usually abacus ante it's meant for the speed mathematics, or to improve our speed of our mind and other activities. So ఈ విజువలైజేషన్ ఏంటంటే ఈవెన్ అబాకస్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకా స్పీడ్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ చేయడం అనేది ఇందులో కూడా అవర్ స్టూడెంట్స్ హ్యావ్ సెక్యూర్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్. అబాకస్ అనేది ఇది జస్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఇట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్. కోస్టల్ లోకల్ ఏరియా లిమిటెడ్ బ్యాంక్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాకథాన్ నిర్వహించారు. కొత్తపేటలోని బ్యాంక్ నుండి పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో ఈ వాకథాన్ నిర్వహించారు. ఖాతాదారుల నమ్మకంతో బ్యాంక్ దిగ్విజయంగా 25 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 27వ తేదీన బ్యాంక్ ఆవరణలో ఖాతాదారులు ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ నాగరాజు తెలిపారు. కోస్టల్ బ్యాంక్ 25 సంవత్సరాల వసంతాలు ముగించుకున్న శుభ సమయంలో ఖాతాదారుల నమ్మకానికి మేము ఎన్నప్పుడూ వాళ్ళ విధేయులై ఉంటామని తెలియపరచడం కోసం ఈ వాకథాన్ నిర్వహించడం జరిగింది. కోస్టల్ బ్యాంకు మన తెలుగు వాళ్ళ యొక్క బ్యాంకు. ఇది స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. సో అందుకోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాము. ఈ సందర్భంలో ఖాతాదారులకు అత్యధిక వడ్డీ రేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. సో కోస్టల్ బ్యాంక్ ఇది 55 బ్రాంచులతో బాగా ముందుకు వెళుతున్న అత్యధిక పనివేళలతో కలిగి ఉన్నటువంటి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు. మేము ఇంకా మెరుగైన సేవలు అందించి కస్టమర్లకి ఇంకా ఎక్కువ సేవలతో ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి మేము ఎన్నంటి ఉంటామని తెలియపరుస్తున్నాము. వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా నాజర్పేటలోని 8వ వార్డు మహాలక్ష్మి చెట్టు వద్ద వంగవీటి రంగాకు గడ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నక్కా సాయినాథ్, నక్కా శంకర్, నక్కా చంద్రశేఖర్, ఖమ్మం నాగా, ఖమ్మం వెంకటేశ్వర్లు, కొండి వెంకటేష్, గాదే నరేంద్ర, నక్కా దుర్గా, కొండి పూర్ణ, గండేపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా నాదర్పేట నందు 8వ వార్డులో మహాలక్ష్మి చెట్టు వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా శంకర్, నక్కా సాయినాథ్, ఖమ్మం నాగా, నక్కా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వంగవీటి రంగా 36వ వర్ధంతి. అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి అందరూ సహకరించాలని చైర్మన్ మంగమూరి విజ్ఞప్తి. సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.